హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. ఈ రోజున ఈ వీడియోలో అక్షయ తృతీయ పండుగ రాబోతుంది కదండి. మే 10వ తారీఖున లక్ష్మీ అమ్మవారిని అలాగే స్వామివారిని ఎలా పూజించుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఎలా ప్రతిష్ఠించుకోవాలి, అక్షయ పాత్రలో ఏమేమి వస్తువులను వేసుకుని మనం ప్రతిష్ఠించుకోవాలి, అసలు అక్షయ పాత్ర అంటే ఏమిటి, ఇలా పెట్టుకుని పూజించుకోవడం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందామండి ఈ వీడియోలో. అలాగే పూజా విధానం కూడా చూపిస్తాను. అక్షయ తృతీయ రోజున మనం ఎటువంటి మంగళకరమైనటువంటి వస్తువులను కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తానండి. ఈ అక్షయ పాత్రను మనం ఎందుకు పెట్టుకోవాలి అంటే ధనం కోసం, ధాన్యం కోసం మరియు ఐశ్వర్యం కోసం పెట్టుకుంటామండి. అక్షయ తృతీయ రోజు పెట్టుకోవడం వల్ల అక్షయము అంటే వృద్ధి చెందడం అని అర్థం. మన జీవితంలో ఏది మనం వృద్ధి చెందాలి అని కోరుకుంటామో అది ఎక్కువ వృద్ధి చెందుతుంది. అక్షయ తృతీయ రోజున మనం చేసేటటువంటి పూజ, దానాలు, ధర్మాలు ఏవైనా కానివ్వండి రెట్టింపు ఫలితాన్ని మనకు కలుగజేస్తాయి. కాబట్టి మనం స్వామివారిని అలాగే అమ్మవారిని మన సాయి శక్తుల అంటే మన శక్తి కొలది మనం పూజించుకోవడం వల్ల అమ్మవారి, స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనపై రెట్టింపుగా ఉంటాయి. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకుని లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక చిన్న కుండను, మూతను కలిపి తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకునేటప్పుడు ఒక టిక్ మార్క్ పెట్టుకుని తీసుకొచ్చుకోవాలి. అలాగే శుక్రవారం, మంగళవారం తీసుకొచ్చుకోకూడదండి. వేరే రోజుల్లో తీసుకొచ్చుకొని మన ఇంట్లో జాగ్రత్త చేసుకోవచ్చు. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పసుపులో కొంచెం రోజ్ వాటర్, జవ్వాది పౌడర్ కలిపి పసుపు మొత్తం కలుపుకుని కుండకు అలాగే మూతకు కూడా ఎక్కడ ఖాళీ లేకుండా రాసుకోవాలండి. తర్వాత కుంకుమలో కొంచెం రోజ్ వాటర్ కలిపి శ్రీం అనే బీజాక్షరాన్ని కుండ పైన రాసుకోవాలి. ఈ అక్షయ పాత్రకు ఒక కథ కూడా ఉందండి. పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు పాండవులతో పాటుగా వనవాసానికి 10,000 మంది బ్రాహ్మణులు కూడా పాండవులతో పాటుగా వనవాసానికి వస్తారండి. ఆ 10,000 మందికి ఆకలి దప్పులు ఎలా తీర్చాలి అని ఆలోచించినప్పుడు ధర్మరాజు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాన్ని ప్రార్థించడం జరుగుతుందండి. సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఈ అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. ప్రసాదించినప్పుడు అక్షయ పాత్రలో నుంచి నువ్వు ఎంతమందికి ఆహారం కావాలి అని కోరుకుంటావో అంతమందికి ఆహారం లభిస్తుంది అని సూర్య భగవానుడు వరమిస్తారనమాట. అంతటి మహిమ కలిగినటువంటి అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజున పాండవులకు సూర్య భగవానుడు ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ అక్షయ పాత్రను మనం డబ్బులు పెట్టి మనం అమ్మవారి దగ్గర పెట్టి పూజించినట్లయితే మనకు ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని మన నమ్మకం అండి. ఇలా కుండనంతా రెడీ చేసుకున్న తర్వాత కుండలో కొంచెం పసుపు, కుంకుమ అలాగే జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం వేసుకోవాలండి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి కాబట్టి ఎక్కడ సువాసన వస్తుందో అమ్మవారు అక్కడికి వచ్చి ఉంటుందన్నమాట. ఇలా ఒక కళ్ళుప్పు ప్యాకెట్ను ఒకటి తీసుకోవాలండి. పూజకి మాత్రమే ఉపయోగించేది ఉండాలి. ఇలా షాప్ నుంచి ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఒక 3 గుప్పెళ్ళు ఉప్పుని కుండలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక ఎర్రని వస్త్రం కానీ లేదా పసుపు పచ్చని వస్త్రంలో కానీ మంగళకరమైనటువంటి వస్తువులు ఒక్కొక్కటిగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుని, నేను ఇక్కడ చిన్న కుండ కాబట్టి చిన్న క్లాత్ని తీసుకుంటున్నానండి. మీ కుండను పట్టి మీరు ఇంకొంచెం పెద్ద క్లాత్ని తీసుకొని అలా ఏర్పాటు చేసుకోవచ్చండి. అలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం మడిచిపెట్టేసి లోపల కుండ లోపల పెట్టేయాలండి. పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి 100 రూపాయల నోటు కానివ్వండి, 200 రూపాయల నోటు కానివ్వండి, 500 రూపాయల నోటు కానివ్వండి, ఏదైనా ఒక నోటుని తీసుకుని దానికి జతగా ఒక 1 రూపీ కాయిన్ని జత కలిపి ఈ కుండలో పెట్టి మూత పెట్టేయాలండి. అప్పుడు ఇది అక్షయ పాత్ర అవుతుంది. ఈ అక్షయ పాత్రను అమ్మవారి పూజలో పెట్టుకుని మనం పూజించినట్లయితే ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఈ ఉప్పు మనకు కనుక చెమ్మ వచ్చినట్లు అనిపిస్తే మార్చుకోవచ్చండి. కానీ కుండను మాత్రం కడగకూడదు. దానిలో ఉన్నటువంటి ఉప్పుని తీసేసి మళ్ళీ కొత్త ఉప్పుని పోసుకొని ఈ క్లాత్ కూడా చెమ్మగా అయిపోయినట్టు అయితే వేరే క్లాత్లో పెట్టుకోవాలండి. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున లేసి మన పనులన్నీ ముగించుకున్న తర్వాత తల స్నానం చేసి కొత్త బట్టలను ధరించి తరువాత ఇలా స్వామి అమ్మవార్లకు పూజను ప్రారంభించాలండి. ఒక పీటను ఏర్పాటు చేసుకుని
దానిపైన వస్త్రాన్ని ఉంచుకుని ఇలా అలంకారం చేసుకోవాలండి. స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజించాలండి. ఒక లక్ష్మీదేవినే కాకుండా స్వామివారిని కూడా పూజించాలి. ఇక్కడ నేను అమ్మవారికి తామరగింజల మాల, అలాగే స్వామివారికి తులసి వేరుతో చేసినటువంటి మాలను కూడా నేను ఇక్కడ అలంకారం చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి అలంకారం చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇలా అలంకారం చేస్తున్నాను. ఈ రోజున మంగళకరమైనటువంటి వస్తువులు పెట్టుకుని పూజ చేసుకోవాలండి. మన మనసు కూడా మంగళంగా ఉండాలి. ఈరోజు మొత్తం కూడా ఎటువంటి శుభకార్యాలైనా జరిపించుకోవచ్చండి. త్రేతాయుగం మొదలైంది ఈ అక్షయ తృతీయ రోజునే అని, పాండవులకు అక్షయ పాత్ర లభించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అని చెప్తూ ఉంటారండి. అంతేకాకుండా ద్రౌపదీదేవికి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు అక్షయంగా చీరను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అని చెప్తూ ఉంటారు. శివుడు జటాజూటాల నుంచి కూడా గంగ భూలోకంలోకి చేరింది కూడా ఈ రోజునే అని మన పురాణాలు తెలియజేస్తున్నాయండి. ఈ రోజున కుబేర అష్టోత్తర శతనామావళి కానీ, శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి కానీ, గోవిందనామాలు కానీ పఠించి మనం పూజ చేసుకోవచ్చు. ఈ రోజున నిత్య దీపారాధనతో పాటు కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకోవచ్చు. ఈ రోజున బంగారం కొనుక్కుంటే తరచూ కొనుక్కుంటూ ఉంటాము అని ఒక నానుడైతే ఉంది కదండి. ప్రతి ఒక్కరికి బంగారం కొనుక్కునేటటువంటి స్తోమత ఉండదు కాబట్టి బంగారంతో సమానమైనటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని పూజా వస్తువులను మనం కొని ఇంటికి తీసుకురావచ్చండి అక్షయ తృతీయ రోజున. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, అలాగే అమ్మవారి ఫోటో కానీ, ప్రతిమ కానీ, చిట్టి గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, గురువింద గింజలు, ముఖ్యంగా కళ్ళుప్పునండి. ఇవన్నీ కూడా అక్షయ తృతీయ పండుగ రోజున మనం తీసుకొచ్చుకోవచ్చండి. నిత్య దీపారాధన అయిన తర్వాత ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి. ఇక్కడ నేను పసుపు గణపతిని పూజించుకుంటున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అంటూ స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో ఇక్కడ పూజ చేసుకున్నానండి. గణపతి పూజ అయిన తర్వాత ఇక్కడ కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకుంటున్నానండి. మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉన్నట్లయితే కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా పెట్టుకుని వెలిగించుకోవచ్చు. అలాగే ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకోవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారి ముందు చక్కగా నిండుగా పసుపు, కుంకుమ ఏర్పాటు చేసుకోవాలండి. తరువాత అమ్మవారి ముందు మంగళకరమైనటువంటి వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి. పసుపు కొమ్ములు, చిల్లర డబ్బులు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, చిట్టి గవ్వలు, అలాగే ముత్యాలు, కెంపులు, పచ్చలు, గురువింద గింజలు మన దగ్గర ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టుకుని ఇలా పూజ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారి ముందు పెట్టుకుని పూజ చేసుకోవాలి. మీ దగ్గర గంధం చెక్క, అలాగే మజ్జిగ కవ్వము ఉన్నా కూడా పూజలో పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అక్షయ తృతీయ రోజున రాగి చెంబులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు, చిల్లర కాయను, మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా వేసి కలశం పెట్టుకుని అమ్మవారిని కలశం పైన పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. ఈ కలశం పెట్టుకునే సిద్ధాంతం మాకుంది లేదు అనేటటువంటి డౌటు ఎవ్వరికీ లేకుండా ఇలా అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ తమలపాకుల పైన అమ్మవారిని ప్రతిష్ఠింప చేసుకున్నాను. నేను పీటను ఏర్పాటు చేసుకున్నానండి. ఆ పీట పైన లక్ష్మీదేవి అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి కుంకుమ, పసుపు కుంకుమ అంటే చాలా ప్రీతి కదా. ఇలా లక్ష్మీ అమ్మవారి ముందు కుంకుమతో పూజ చేసుకోవాలి. మారేడు దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. మారేడు దళాలు మీ దగ్గర ఉన్నట్లయితే మారేడు దళాలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లక్ష్మీ కుంచాన్ని ఏర్పాటు చేశానండి. స్వామివారికి ఎదురుగా లక్ష్మీ కుంచాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి ఎదురుగా అక్షయ పాత్రను పెట్టుకుని ఇక్కడ పూజ చేసుకోవాలి. మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చు. కుంకుమ పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఉన్నటువంటి 108 నామాలు చెప్పుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందండి.
ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం సుధాయై నమః. ఓం హిరణ్యాయై నమః అంటూ 108 నామాలతో అమ్మవారికి పూజ చేసుకోవాలండి. స్వామివారిని గోవింద నామాలు చెప్పుకుంటూ తులసి దళాలతో పూజించుకోవాలండి. అలాగే అమ్మవారిని సుగంధభరితమైనటువంటి పుష్పాలతో పూజించుకోవాలి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి అంటే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇలా లైక్ ఇవ్వటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈ పూజా విధానాన్ని అందరూ చూసి చేసుకుంటారని, ఆ స్వామి అమ్మవార్ల కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చేస్తున్నాను. అక్షయ పాత్రలో ఉన్నటువంటి డబ్బుల్ని మనం ఎప్పుడు తీసి వాడుకోవచ్చు అని అందరికీ సందేహం ఉంటుంది కదండి. మనకు బయట నుంచి మనకు రావాల్సిన డబ్బులు మనకు వచ్చినప్పుడు అవి ఒకరోజు రాత్రి అమ్మవారి ముందు ఆ కుండలో అలా ఉంచి మరుసటి రోజున మనం తీసుకుని వాడుకోవచ్చండి. ఎప్పుడు కూడా దానిలో ₹1 మనం ఎక్స్ట్రా పెట్టాం కదండి, ఆ రూపాయి కాయిన్ ఉండేలాగా చూసుకోవాలి. పైన మనం పెట్టినటువంటి డబ్బులు తీసుకుని వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు అమ్మవారి ముందు పెట్టి ఒక రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజున ఆ డబ్బులు తీసి వాడుకోవచ్చండి. ఈ పూజ అయిపోయిన తర్వాత అక్షయ పాత్రను మన పూజ గదిలో ఖాళీ ఉంటే పెట్టుకోవచ్చండి. లేదు మాకు ఖాళీ లేదు అనుకుంటే మన బీరువాలో మన లాకర్లో పెట్టుకుని ఉంచుకోవచ్చండి. ప్రతి శుక్రవారము మంగళవారము మనం పూజ చేసుకునేటప్పుడు మనం తీసి మన పూజ గదిలో పెట్టుకుని అక్షయ పాత్రకు కూడా ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనకు లభిస్తుంది. మనకు ఎప్పుడూ తరగనటువంటి సంపద అమ్మ మనకిస్తుంది అనమాట. అక్షయ తృతీయ రోజున అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్టు, చీర, గాజులు ఇలా అన్నీ సమర్పించుకోవచ్చండి. చీర పెట్టుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే 2 జాకెట్ ముక్కలను పెట్టుకుని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇలా తర్వాత అమ్మవారికి మన దగ్గర మనం ఇంట్లో చేసుకున్నటువంటి ప్రసాదాలు ఏవైనా కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. పాలతో చేసినటువంటి ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత మన పూజలో ఉన్నటువంటి చిత్రపటాలను కదిలించాలి. అలాగే కలశాన్ని కూడా కదిలించాలి. మరుసటి రోజున తీసి కలశంలో ఉన్నటువంటి నీళ్లు పచ్చని చెట్టు మీద పోసుకోవాలి. ఇంకా ఆఖరిగా స్వామి అమ్మవార్లకు కర్పూర హారతనివ్వాలండి. నమః త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్ని బేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతే త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయీ సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే సమయే. ఇదేనండి అక్షయ తృతీయ రోజున మనం పూజ చేసుకోవాల్సినటువంటి విధి విధానాలతో కూడినటువంటి వీడియో మీ అందరికీ అందజేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. మీ శిల్పా సుధాకర్.